అందరికీ నమస్కారం అండి. సో, ఇందాకడ నుంచి వీళ్ళందరూ చెప్పిన మాటలని నేనేదో ఇప్పుడు రివ్యూ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నాను. అస్సలు రివ్యూ చెప్పను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే, జనరల్‌గా మనం చాలా థ్రిల్లర్స్ గానీ, మూవీస్ ఇవన్నీ చూసినప్పుడు ఒక హీరో ఫస్ట్ నుంచి అంతా చేసి లాస్ట్‌లో ఒక అమ్మాయిని కాపాడేసి, మనకి సినిమా నుంచి వెళ్ళేటప్పుడు అర్థమైద్ది. ఓకే. ఇది ఒక మాస్ హీరో, ఒక అమ్మాయిల కోసం చేసిన సినిమా అది ఇది అని చెప్పి. ఏవం సినిమా విషయానికొస్తే ఇక్కడ అమ్మాయి పోస్టర్ వేశారు కానీ, ఒక అమ్మాయి పోస్టర్ వేసి అబ్బాయిల కోసం తీసిన సినిమా ఇది. కరెక్ట్‌గా మొత్తం సమ్మరైజ్ చేస్తే అదే ఈ సినిమా. ఇది చెప్పొచ్చు ఇదేం లీక్ కాదుగా. సో, చాలా మంచి సినిమా. చూసినప్పుడు అంటే మళ్ళీ డెఫినెట్‌గా రేపు థియేటర్‌లో చూసాను. ఇప్పుడైతే నేను సీ స్పేస్‌లో చూశాను. చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్‌కి వచ్చిన ఒక సినిమాటిక్ హై కానీ, క్లైమాక్స్ ఆ ట్విస్ట్ కానీ ఇదంతా. జనరల్‌గా ఒక డైరెక్టర్ యొక్క సెన్సిబిలిటీస్, తన థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఒక వాయిస్ ఆఫ్ ది డైరెక్టర్ అనేది మనకు ఒక లవ్ స్టోరీస్‌లో, డ్రామాస్‌లో వీటిలో కనిపిస్తుంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక థ్రిల్లర్‌లో చూసా ఒక డైరెక్టర్ సెన్సిబిలిటీస్ ఇంత బాగా బయటికి తన థాట్ ప్రాసెస్ ఉంటుందా అన్నది. ఎందుకనంటే మోర్ దాన్ రైటింగ్ అన్నిటికీ మించి తను చూస్తున్న విధానం, ఒక జెండర్ ఈక్వాలిటీ కానీ, ఒక జెండర్ విషయంలో ఒక డైరెక్టర్ చూస్తున్న విధానం చాలా బాగా అనిపించింది ఈ సినిమాలో. సో ఆ విషయంలోనే మీరు సక్సెస్ అయినట్టు. సో మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఈ సినిమాకి కరెక్ట్ ఏదైతే ఏ మీటర్లో పడాలో అన్నీ అంత కరెక్ట్గా సెట్ అయినాయి. అండ్ కంగ్రాట్స్ నవదీప్ బ్రో ముందే. అండ్ చాందిని అందరూ ఆ ఏవిల్లో కానీ అందరూ చెప్పేటప్పుడు తన గురించి ఇంట్రడక్షన్లో ఒక కలర్ ఫోటో అనే సినిమా దగ్గర నుంచి తనకి మంచి వరుస విజయాలు ఇది అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బేసిక్గా నీ టైం ముందే స్టార్ట్ అయింది. అందులో రోల్ నెంబర్ 1 అది ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను రోల్ నెంబర్ 1గా పెట్టినందుకు. ఈ సినిమాలో కూడా టూ మెనీ ఎమోషన్స్ కానీ, ఇందాక తను చెప్పినట్టు ఆ ఫస్ట్ అలా ఆ తర్వాత అలా ఈ 2 క్యారెక్టర్లలో చాలా వేరియేషన్ చాలా బాగా చూపించింది. ఫైనల్గా అందరికీ ముందే బిగ్ కంగ్రాట్స్. చాలా మంచి సినిమా తీశారు. చూసిన వాడిగా చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, చాలా మంచి సినిమా తీశారు. హ్యాపీగా ఈ 2 రోజులు మంచిగా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ మనిషి గురించి చెప్పాలి. విశ్వక్ గారు ముఖ చిత్రం కలిసి పనిచేసాము, డబ్బులు ఎగ్గొట్టారు. అంటే నేను ఇవ్వాల్సిన వాడిని ఆయన ఎగ్గొట్టారు తీసుకోకుండా. ఎలాగంటే ఒక చిన్న సినిమా వాట్ ఎవర్, ఎవరన్నా వెళ్ళి ఒక హెల్ప్ కావాలి, నాకు ఒక క్యామియో చేసి పెట్టాలి, ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా ఏం చెప్పినా కూడా ఓకే నేను ఇప్పటి వరకు జరిగింది చెప్తా. అయితే నాకు రేపటి గురించి తెలియదు కానీ ఇప్పటి వరకు తను సపోర్ట్ చేస్తున్న విధానం అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఒక స్టార్డమ్ చూస్తున్న యాక్టరు. నాకు తెలిసి ఇన్నిసార్లు ప్రసాద్ ల్యాబ్స్ చూసింది విశ్వకే అనుకుంటా. సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు సినిమాలకి, చిన్న సినిమాలకు కానీ వాట్ ఎవర్ తన ఫ్రెండ్స్ అడిగితే వెంటనే వస్తారు. సో ఫైనల్గా ఒకటే నేను ముగించాలనుకుంటుంది ఏంటి అని అంటే, విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూజింగ్ యువర్ స్టార్డమ్ వైజ్లీ. థ్యాంక్ యూ.